సో హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో హైదరాబాద్కి అయితే రావడం జరిగిందండి. హైదరాబాద్ క్లినిక్లో సో మన సబ్స్క్రైబర్ ఒక అతను అయితే కలిసాను. సో ఇతనికి 9 months అయింది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కంప్లీట్ అయిపోయి 2800 గ్రాఫ్స్ అనేది ఇంప్లాంటేషన్ అనేది చేయడం జరిగింది. టెక్నిక్ వచ్చేసి బిగ్ ఎఫ్యూ టెక్నిక్ అండి. తన రిజల్ట్ చూస్తే మైండ్ పోతుంది. ఎంత న్యాచురల్గా వచ్చిందంటే నా రిజల్ట్ ముందు అస్సలు పనికిరాదు, అంత బాగా రిజల్ట్ అనేది రావడం జరిగింది. సో తను బయోపిఆర్పీ అయితే చేయించుకోవడం జరిగిందండి. సో 9 months అవుతుంది. సో ఎన్ని పిఆర్పీస్ చేయించుకున్నారు? థర్డ్ టైం. సో 3 పిఆర్పీస్ అనేది చేయించుకోవడం జరిగింది. నేను 2 months బ్యాక్ కూడా చూశాను, ఎంత రిజల్ట్ అయితే రాలేదు. డెన్సిటీ అనేది చాలా తక్కువ ఉంది. ఇప్పుడైతే డెన్సిటీ అనేది కూడా చాలా బాగా వచ్చింది. సో మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా, అంటే సర్జరీ ఎట్లా జరిగింది, ఎట్లా భయపడ్డారా, లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేస్తారా ఏంటి? నేను ముందుగా ఈ ఇయర్ ఏప్రిల్లో పూణే డాక్టర్ కిరణ్ కన్సల్ట్ అయ్యాను. ఓకే. ఆయన బికేఫియూ సజెస్ట్ చేశారు, అదే చేసుకున్నాను. ఓకే. మొత్తం 2800 గ్రాఫ్స్ పడ్డాయి నాకు. ఓకే. సో చేసుకున్న తర్వాత మళ్ళీ 1 month తర్వాత వచ్చి ఫస్ట్ పిఆర్పీ చేసుకున్నాను. ఓకే. తర్వాత అలా కంటిన్యూ ఫాలో అప్ అవ్వడం వల్ల ఇంత మంచి రిజల్ట్ వచ్చింది నాకు. సో అందరూ ఫాలో అప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరన్నా గుర్తుపడతారా? గుర్తుపట్టి ఇది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ హెయిర్ అనేది ఎవరన్నా చెప్పడం జరిగిందా ఇప్పటి వరకు? ఇప్పుడు దాకా ఎవరు అసలు గుర్తుపట్టాలి. ఎందుకంటే అసలు చాలా బాగా రిజల్ట్ అనేది రావడం జరిగింది. ఇట్లాంటి మంచి రిజల్ట్ అయితే నేను చూడడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో మన సబ్స్క్రైబర్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మన ఛానల్ కూడా అంటే చాలా ఉపయోగపడిందని ఇలాంటప్పుడే నాకు సంతోషంగా ఉంటుందండి. మన ఛానల్ ఓకే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మన జనాలకి అందరికీ అర్థమైంది. ఎవరైనా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు. జాగ్రత్తగా మనం అన్ని మెయింటైన్ చేసుకుంటే జాగ్రత్తగా మనం హ్యాపీగా రిజల్ట్ అనేది మనకు లైఫ్ లాంగ్ అనేది ఉంటుంది. సో రిజల్ట్ అయితే చూడొచ్చు. సో మన సబ్స్క్రైబర్ రిజల్ట్ అయితే చూసుకోవచ్చు అండి. 2800 గ్రాఫ్స్. సో చాలా న్యాచురల్గా వచ్చింది. సో కటింగ్కి వెళ్ళినా సరే వాళ్ళు ఏమైనా గుర్తుపట్టినారా? కటింగ్ షాప్కి వెళ్ళినా సరే, సో కటింగ్ షాప్కి వెళ్ళినా సరే వాళ్ళు ఎవరు గుర్తుపట్టలేదండి. అంత న్యాచురల్గా రిజల్ట్ అనేది రావడం జరిగింది. సో ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఫీల్ అయ్యారా? మీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయా? సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమి రాలేదు. టాబ్లెట్స్ వాడుతున్నా, మెడిసిన్స్ వాడుతున్నా కానీ ఏమి అయితే సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. సో ఇప్పటికైతే హ్యాపీగా ఉన్నారు. సో మీ రిజల్ట్ అయితే 100% సాటిస్ఫైడ్. సో థ్యాంక్ యూ అండి. సో మా అడగంగానే వీడియో ఇచ్చాడు మనకి. సో థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్ అండి. మీ సపోర్ట్ ఇలానే ఇస్తూ ఉంటే మనకి వీడియోలు కూడా సబ్స్క్రైబర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి కంపల్సరీగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్. బాయ్.